హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసి ఎగ్జామ్స్ అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ లోపుగా మీరు ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాలి. అందరూ ఆల్రెడీ మేము ఎగ్జామ్ అంటే ఫీ పేమెంట్ చేశాము అని అనుకుంటున్నారు. అది ట్యూషన్ ఫీజ్ అండి. మీరు ఇయర్లీ ఫీ అయితే పే చేస్తేనే మీకు అడ్మిషన్ అయితే వచ్చేసింది. అడ్మిషన్ నెంబర్ అలాట్ అవుతుంది. అంటే మీకు అడ్మిషన్ తీసుకోవాలంటే ఇయర్లీ ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అది కాకుండా ఇయర్‌లో 2 టైమ్స్ మీకు ఫస్ట్ సెమిస్టర్‌కి అండ్ సెకండ్ సెమిస్టర్‌కి ఎగ్జామ్ ఫీజ్ డేట్ రాగానే ఎగ్జామ్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తేనే మీరు ఎగ్జామ్ రాయడానికైతే అవకాశం ఉంటుంది. ట్యూషన్ ఫీజ్ కట్టినంత మాత్రాన మీరు ఎగ్జామ్స్ అయితే రాయలేరు. ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాలి. ఇంకా మరి ఎగ్జామ్ ఫీకి సంబంధించినటువంటి డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మీకు 16థ్ నుండి అంటే ఇది 15థ్ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్. షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. 26థ్ మే నుండి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. టోటల్‌గా 7 డేస్ అయితే ఎగ్జామ్ ఉంటాది. మీకు ఫస్ట్ ఏమో ఇవి కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఆ కంపల్సరీ పేపర్స్ ఓన్లీ 1 ½ అవర్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది పేపర్ 1 వచ్చేసి 26థ్ మే రోజుంది. జెండర్ సెన్సిటైజేషన్ ఇది కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్‌కి బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరికైనా ఇదే పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 27థ్ రోజు పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా కామన్ పేపరు. ఇది 2 క్రెడిట్స్‌కి సంబంధించినయి కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 1 ½ అవర్ ఎగ్జామ్ మాత్రమే. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్‌నూన్ 2 నుండి 3:30 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక 28థ్ రోజు ఇంగ్లీష్ మీరు తీసుకున్నటువంటి ఈ లాంగ్వేజెస్‌ని బట్టి పేపర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. కామన్‌గా ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 3 2 అవర్స్ ఇది 2-4 అయితే 3 క్రెడిట్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జాము. 29థ్ రోజు ఎంఐఎల్‌లో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఇది సెలక్షన్ అయితే ఉంటుంది. అంటే ఈ పేపర్ 3 అనేది అందరికీ కామన్‌గా ఉంటుంది. కానీ పేపర్ 4 మాత్రం మీరు తీసుకున్నటువంటి ఆప్షన్‌లు బట్టి అయితే ఉంటుంది. కొంతమంది తెలుగు సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు తీసుకుంటారు. కొంతమంది హిందీ, ఉర్దూ కావచ్చు లేదా ఫంక్షనల్ ఇంగ్లీష్ కావచ్చు. ఈ 4 ఆప్షన్స్‌లలో మీరేది తీసుకున్నారో ఆ ఎగ్జామ్ మాత్రమే మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది 3 క్రెడిట్స్‌కి సంబంధించిన ఎగ్జామ్. 2 అవర్స్ ఎగ్జాము. 2-4 వరకైతే ఉంటుంది. ఇంకా 4 డేస్ గూడా అంటే ఫస్ట్ 2 డేస్ 1 ½ అవర్ ఎగ్జాము. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ డే ఏమో మీకు 2 అవర్స్ ఎగ్జామ్స్. లాంగ్వేజెస్ సంబంధించి ఏమో 2 అవర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇంకా 30th రోజు ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరు తీసుకున్నటువంటి ఆప్షనల్స్ ఏమున్నా గూడా ఫర్ ఎగ్జాంపుల్ బీఏ వాళ్ళు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ అలా తీసుకుంటే ఒక్కొక్కటి మీరు ఏ రోజు ఏది సెలెక్ట్ చేసుకున్నారో అదైతే ఉంటుంది. కాబట్టి ఈ 3 ఆప్షనల్‌కి సంబంధించినవి. అది మీ బీఎస్సీ వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్, బీకామ్ వాళ్ళకి కామర్స్ సబ్జెక్ట్స్, బీఏ వాళ్ళకి మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 30th రోజు ఇది 3 అవర్స్ ఎగ్జామ్. 31st రోజు గూడా 3 అవర్స్ ఎగ్జాము. నెక్స్ట్ ఫస్ట్ జూన్‌లో అది గూడా 3 అవర్స్ ఎగ్జామ్. 5 క్రెడిట్స్‌కి సంబంధించి ఆప్షనల్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇక ఎగ్జామ్ పే చేయడానికి 16థ్ నుండి అవైలబిలిటీ అయితే వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక 6థ్ మే వరకైతే ఎలాంటి వితౌట్ లేట్ ఫీ తోనైతే ఉంది. లేట్ ఫీ లేకుండా మీరు పే చేస్తేనే ఇక మీకు అయితే బెనిఫిట్‌గా ఉంటుంది. కాబట్టి మే 6థ్ వరకైతే మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయొచ్చు. ఇంకా విత్ 500 లేట్ ఫీతోనేమో 14థ్ మే వరకైతే ఉంది. 1000 లేట్ ఫీ ఇంకా డిలే అయ్యి ఇంకా ఏమన్నా మీరు కట్టలేని పక్షంలో రూ. 1000 లేట్ ఫీతో 22nd మే వరకు గూడా ఉంది. అంటే 26థ్ మే నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 4 డేస్ బిఫోర్ వరకు గూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేయొచ్చు. కానీ రూ. 1000 లేట్ ఫీతోనైతే పే చేసుకోవచ్చు. మరి ఇది ఎలా పే చేయాలి అంటే అంతా ఆన్‌లైన్‌లోనే మీరు మీ సేవ నుండి అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నంబర్ అనేది క్రియేట్ అవుతుంది.
దానికి మీరు పేమెంట్‌లో మీరు ఫిల్ చేసినటువంటి మీ డీటెయిల్స్ సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఏదైతే ప్రింట్ తీసుకుంటారో దానికి అప్లికేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్‌ని మాత్రమే దానిలో మీరు ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. చాలామంది మమ్మల్ని అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఫీ పేమెంట్ చేసేటప్పుడు అప్లికేషన్ నంబర్ అంటే మీరు ఫస్ట్ ఆహ్, డిగ్రీలో స్టార్ట్ అయ్యేటప్పుడు అడ్మిషన్ తీసుకున్నటువంటి అప్లికేషన్ నంబర్‌ని ఎంటర్ చేస్తున్నారు. అది కాదు. ఇక్కడ మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తారో, దానికి సంబంధించిన అప్లికేషన్ నంబర్‌ని మీరు ఎంటర్ చేసి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు అర్థమై ఉంటుంది. ఇంకేమైనా గూడా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అంటే, ఒక పేపర్‌కైతే 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సైన్స్ తీసుకున్న వాళ్ళకి ల్యాబ్ ఫీ అంటే మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి గాబట్టి, ప్రాక్టికల్ పేపర్ గూడా ఒక పేపర్‌గానే మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే జువాలజీ ఉందనుకోండి, జువాలజీ పేపర్ థియరీ పేపర్‌కి 150 రూపీస్, ప్రాక్టికల్ పేపర్‌కి 150 రూపీస్. అంటే మీరు 300 పే చేయాల్సి ఉంటుంది ఒక సబ్జెక్ట్‌కి. అంటే ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటే అన్ని 150 రూపీస్‌లు మీరు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కామన్‌గా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని 150 రూపీస్. అదే బ్యాక్‌లాగ్ వాళ్ళు గూడా పే చేసుకోవచ్చు. బ్యాక్‌లాగ్ ఏవైతే మీ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేసేసి మీరు ఆ ఎగ్జామ్ ఫీ అయితే కట్టుకోవచ్చు. ఇక 2018 నుండి అంటే సెమిస్టర్ సిస్టమ్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బ్యాక్‌లాగ్స్ ఉన్న ఏ విద్యార్థి అయినా గూడా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా మధ్యలో బ్రేక్ అయిపోయి రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు గూడా ఈ బ్యాక్‌లాగ్స్ అయితే రాసుకోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి. బ్యాక్‌లాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని గ్రాడ్యుయేషన్ పట్టా అయితే పొందండి. దానివల్ల మీకు చాలా ఉపయోగాలుంటాయి. అండ్ ఫర్దర్ మీ ఎడ్యుకేషన్ గూడా అంతా దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇంకా అందరూ గూడా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ గూడా వచ్చింది కాబట్టి, ఇక కొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్ వినలేని వాళ్ళుంటారు. మీరు ఖచ్చితంగా చదువుకొనైతే రాయాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఓపెన్ డిగ్రీ అనగానే. ఇంకా ఏదైనా సమాచారానికి ఛానెల్‌కి టచ్‌లో ఉండండి. ఆల్ ది బెస్ట్ అందరికి. ఇక్కడ చూడండి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ఇక్కడ ఫీ పర్టిక్యులర్స్‌లో చూడండి 16థ్ నుండి ఏప్రిల్ 16థ్ నుండి స్టార్ట్ అవుతుంది. BRAOU ఆన్‌లైన్ డాట్ ఇన్ వెబ్‌సైట్ వచ్చేసి. ఈ వెబ్‌సైట్ నుండి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈచ్ పేపర్‌కి 150 రూపీస్. అదే ఎక్స్‌ట్రా పర్ పేపర్ సైన్స్ సబ్జెక్ట్‌కి గూడా మీరు 150 అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రింట్ ఔట్‌నయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రూఫ్ ఒక ఫైల్ అయితే పెట్టుకొని ఉంచుకోండి. అదే మీ అడ్మిషన్స్‌కి సంబంధించిన ప్రతి కాపీ గూడా మీ దగ్గర అయితే ఉండాలి. దానివల్ల అయితే మీకు ఫర్దర్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఒకసారి ఫీ పే చేస్తే అయితే రిఫండ్ అయితే కాదు. కాబట్టి అన్నీ చూసుకొని బ్యాక్‌లాగ్స్ అన్నీ ఏది క్లియర్‌గా ఉన్నాయి, ఏవి అనేదైతే చూసుకోండి. ఇక్కడ మీకు ప్రింటౌట్‌లో మీ రిజిస్ట్రేషన్‌లో 9 డిజిట్స్‌తో ఉన్నటువంటి ఒక నంబర్ అయితే అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆఫ్టర్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వస్తుంది. అదన్నీ సబ్మిట్ కొట్టిన తర్వాతనే మీకిదైతే ప్రింట్ అయితే వస్తుంది. తర్వాత ఈ నంబర్‌ని యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా టీఎస్ఏపీ ఆన్‌లైన్ సెంటర్ నుండి గాని మీరు మీ సేవ నుండి పే చేయవచ్చు. ఇంకా ఇదండి ఇన్ఫర్మేషన్. ఇంకా హెల్ప్ డెస్క్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోను నంబర్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఈ ఫోను నంబర్స్ నోట్ చేసుకోండి. ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ఫోను నంబర్స్ ఇవి 040236802441 లేదా 040246 ఇక్కడ లాస్ట్ నంబర్స్ అయితే చేంజ్ అయ్యాయి. 23680246 లేదా 23680254 ఇవి నంబర్స్. ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్‌కి టచ్‌లో ఉండండి. ఆల్ ది బెస్ట్ అందరికి.